సో మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి 29వ తారీఖు ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ అనేది ప్రకటన జరిగింది. దీంట్లో భాగంగా ములుగు జిల్లాలో జెడ్పీటీసీ అండ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ అనేది 2 ఫేజెస్లో జరుగుతాయి. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 షెడ్యూల్ నేను ఇంతకుముందు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత మన జీపీ ఎలక్షన్స్ అనేది ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3. సో ఈ 2 విడతలు జరుగుతాయి. సో జెడ్పీటీసీ అండ్ ఎంపీటీ ఎలక్షన్స్లో ఫేజ్ 1లో మనకి వాజేడు, వెంకటాపురం, కన్నారిగూడెం, ఏటూరు నగరం, మండపేట వెళ్తే ఫేజ్ 2లో మనకి గోవిందరావుపేట్, తాడ్వాయి, వెంకటాపూర్, ములుగు, మల్లంపల్లి వెళ్తాయి. అలాగే జీపీ ఎలక్షన్స్లో మనకి ఫేజ్ 2లో వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం, ఏటూరు నగరం వెళ్తే ఫేజ్ 3లో గోవిందరావుపేట్, తాడ్వాయి, వెంకటాపూర్, ములుగు, మల్లంపల్లి అనేది జరుగుతుంది. మనకి షెడ్యూల్డ్ ఏరియానా కాదా అనేది ఒక సుప్రీంకోర్టులో ఉన్న స్టే ఆర్డర్ రావడం వల్ల మనము అక్కడ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, ఎంపీపీ ఎలక్షన్ కానీ, జీపీ సర్పంచ్ ఎలక్షన్ కానీ, వార్డ్ మెంబర్ ఎలక్షన్ కానీ మనము చేయలేకపోతున్నాము. దీంట్లో భాగంగా అందరికీ ఈరోజు మనం పొలిటికల్ పార్టీ మీటింగ్ పిలిచి అన్ని పార్టీలకి మనము షెడ్యూల్ని ఈ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన రోజు నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి ఉంటుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో అందరూ సక్రమంగా పార్టిసిపేట్ చేసి ఎలక్షన్ని ఫ్రీ అండ్ ఫేర్గా జరపడానికి అందరూ కోఆపరేట్ చేయాలని పొలిటికల్ పార్టీని కూడా కోరడం జరిగింది. దీంట్లో భాగంగానే మనము 11 ఎఫ్ఎస్టీ టీంలు, 6 ఎస్ఎస్టీ టీంలని కూడా అమల్లోకి తీసుకొచ్చాము. అండ్ ఎంసీఎంసీ టీంని కూడా మనము అమల్లోకి తీసుకొచ్చాము. అండ్ జిల్లాలో ఒక కంట్రోల్ రూమ్ని కూడా మనము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ నంబర్ కూడా మనము మా డిపిఆర్ఓ ద్వారా అన్ని మీడియాకి షేర్ చేస్తాము. ఎవరైనా ఏదైనా వయలేషన్స్ జరిగినా, ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నా కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేస్తే 24/7 ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఆపరేషన్లో ఉంటుందండి. మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే వితిన్ 24 అవర్స్లో మేము యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము ఖచ్చితంగా మా సిస్టమ్ని రెడీ చేసుకున్నాము. అందరూ ఎలక్షన్ని సక్రమంగా జరపడానికి అందరూ దీంట్లో సహకారం చేయాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.